స్క్వేర్ ప్లస్ 2f1f2 cos 60. సో ఇక్కడ cos 60 అంటే 1/2 1/2 ఇంటూ 2 తో క్యాన్సిలేషన్ అయిపోతుంది. f1f2 అంటే ఇక్కడ f స్క్వేర్. సో మొత్తం మనకి 3f స్క్వేర్లు ఉన్నాయి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3f స్క్వేర్. సో దీన్ని బయట తీసుకొస్తే √3 ఇంటూ f. ఇప్పుడు ట్రయాంగిల్ లో చూసాం కదా, మన స్క్వేర్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమే ఇస్తాడు. సో ఇక్కడ స్క్వేర్ తీసుకున్నట్లయితే స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఏ. అలాగే మాస్ m, 3 మాసెస్ మనకు ఒక స్క్వేర్ మీద తీసుకుంటాం. సో ఇక్కడ కూడా ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఎట్ ద పాయింట్ 3. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఈ డయాగ్రామ్ లో మనం ఏ ఫోర్సెస్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతాయో చూడాలి. ఇక్కడ ఈ మాస్ అనేది ఈ మాస్ ని ఈ డైరెక్షన్ లో అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ మాస్ అనేది ఈ మాస్ ని ఈ డైరెక్షన్ లో అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ మాస్ అనేది ఈ మాస్ ని ఈ డైరెక్షన్ లో అట్రాక్ట్ చేస్తుంది. సో మనకి ఈ డైరెక్షన్ లో మనకు F1 బార్ ఉంటుంది, అలాగే ఈ డైరెక్షన్ లో F2 బార్, సేమ్ ఇందాకలాగానే. సో ఈ డైరెక్షన్ లో F4 ఉంటుంది. మనకు 3 ఫోర్సెస్ ఒక స్క్వేర్ మీద ఉన్నప్పుడు మనం నెట్ ఫోర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ముందుగా 2 ఫోర్సెస్ సెలెక్షన్ చేసుకొని వాటికి రిజల్టెంట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వచ్చిన ఆన్సర్ కి థర్డ్ ఫోర్స్ కి మళ్ళీ మనం రిజల్టెంట్ ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు మనం ఏం సెలెక్షన్ చేసుకోవాలి? పర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి వాటిని మాత్రమే సెలెక్షన్ చేసుకుంటాం. సో ఇక్కడ F2 కు F4 కు రిజల్టెంట్ వేస్తే దాని రిజల్టెంట్ F1 వచ్చింది. సో దీని రిజల్టెంట్ ని మనం FR అనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం FR ని ఫైండ్ అవుట్ చేస్తాం. FR ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F2 స్క్వేర్ ప్లస్ F4 స్క్వేర్. సో ముందుగా మనం F1, F2, F3 వీటికి ఫార్ములాస్ రాయాలి కదా, అవి రాసేద్దాం. F1 ఈక్వల్ టు G, సో మాసెస్ ఇక్కడ సేమ్ కాబట్టి GM బై, సో ఇక్కడ R స్క్వేర్ అంటే డిస్టెన్స్ ఇది కదా. సో ఒక స్క్వేర్ లో డయాగోనల్ యొక్క లెంగ్త్ ఎంత? √2a. సో √2a హోల్ స్క్వేర్ చేస్తే GM బై, సో క్యాన్సిల్ రూట్ క్యాన్సిల్ 2a స్క్వేర్ అవుతుంది. GM బై ఇక్కడ డిస్టెన్స్ a ఉంది కాబట్టి a స్క్వేర్. F4 ఈక్వల్ టు, సో GM బై ఇక్కడ కూడా డిస్టెన్స్ మనకు a అంటే a స్క్వేర్. సో ఈ రెండు సేమ్, గ్రావిటేషనల్ ఫోర్స్ F అవుతుంది. 4 ప్లస్ లో F రాస్తే FR ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది? √2f. సో ఇది ఇక్కడ F నెట్ ఏమవుతుంది? సింపుల్ గా ఇక్కడ చూడండి 2 వెక్టర్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినాయి. సో ఓవర్లాప్ అయినప్పుడు ఏమవుతుంది? మనం వాటిని ఎడిషన్ చేస్తాం. √2 ఇంటూ F ప్లేస్ లో GM బై a స్క్వేర్ రాయొచ్చు కదా, ప్లస్ GM బై 2a స్క్వేర్ 1/2.